హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? నేను మీ డిఫరెంట్ బిరన్న. ఈ మధ్యలో చాలా రోజులు అవుతుంది మిమ్మల్ని కలవక. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఇప్పుడు ప్రజెంట్లీ యువత ఏ మార్గం వైపు నడుస్తుంది, వాళ్ళ ఆలోచన విధానం ఎట్లుంది, తీసుకునే నిర్ణయాలు ఎట్లుంటున్నాయి, దేని కొరకు వాళ్ళ తాపత్రయం. భారతదేశ భద్రత విన్నా, స్వరాష్ట్రం విన్నా, అది కాదు అనుకుంటే సొంత జిల్లా విన్నా, అది కాదనుకుంటే వాళ్ళ మండలం విన్నా, ఇది ఏది కాదు ఇంత సినిమాలు అనుకుంటే కనీసం వాళ్ళ ఊరు విన్నా, దేని విన్నా నా ప్రేమ ఉందా? కనీసం ఆ ప్రేమ అనేది ఉందా? మన ఊరికి ఏమి ఇస్తున్నాం? ఏమి ఇస్తలేం. అది లేదు మండలంలో, పోనీ జిల్లా మీద, పోనీ రాష్ట్రం మీద, కనీసం దేశం మీద మనం ఏదైనా ఇస్తేనే కదా అది మనకి ఇచ్చేది. ఈసే ఆడుతుందని నాటి సామెత ఉండే. ఏసే ఆడంది అన్నీ ఫ్రీగా రావాలంటే ఏడికెళ్ళి వస్తాయి? అన్నీ ఫ్రీ 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 అయి, అది ఏ గవర్నమెంట్ అయినా కానీ అన్నీ ఫ్రీలు కావాలంటే ఏడికెళ్ళి వస్తాయి? మనకు ఏమైనా లగ్గం అవుతుందా? చాలు వారం రోజులు పండుగ పో, ఆడు సిమెంట్ తొలత లగ్గం చేసుకుంటాడు. ఏదో నేను లైఫ్లో ఒకటేసారి కదా పెళ్ళి, ఒకసారి అంటే కొంతమంది రెండు మూడు లగ్గాలు చేసుకున్న ప్రబుద్ధులు కూడా ఉన్నారు. ఇక వాళ్ళని మనం తప్పవద్దు, వాళ్ళకి కొన్ని కారణాలు ఉన్నాయి, అవి వాళ్ళ పర్సనల్. అవి వాడు సిమెంట్ తొలత లగ్గం చేసుకొని ఏదో ఆడకట్టలను, దోస్తుగాలని, చుట్టాలని ఓ 4-5 పిలుచుకుంటున్నాడు. మన లగ్గానికి ఖర్చు ఎంత అయితే, వాడు ఉన్నోడా లేనోడా, ఆయనకి ఏముంది ఏం లేదు, ఇవన్నీ ఎవి చూసలేదు మనకి. ఇక ఇవి ఎవి చూసుడుతో పనే లేదు. ఆయన లగ్గానికి మనల్ని పిలిచిండా లేదా? ఆయన లగ్గానికి మనల్ని పిలిస్తే ఆయన లగ్గానికి మనల్ని పిలిచిండా లేదా? ఆయన లగ్గానికి పిలిచే కాడికి వెళ్ళి సురి చేస్తారు. ఏమారా ఇక సిగరెట్లకు పైసలు లేవు గారు, ఏమారా ఇక మందుకు పైసలు లేవు గారు, వారం నుంచి ముందారు వానికి 60% సురి చేస్తారు. మరాడు అలకటోడాడు, భారీ ఉన్నోడా లేనోడా, ఆయన పరిస్థితులు ఏంటి, ఆయన స్థితిగతులు ఏంటి, ఇంకా అవన్నీ పట్టలేదానికి ఏమన్నా అంటే లగ్గానికి పిలిచిండారా? ఏం పెట్టినరా లగ్గానికి? ఒక లగ్గాన్ని చూడిపో, గీని లగ్గాన్ని చూడిపో అని ఇంకోరు చూపిస్తారు. పాపయుడు మానాడికో, బాధకో, భక్తికో ఎవరిని కాదనలేక అదో ఇదో తెస్తాడు. ఏదో ఇంత లగ్గమైన 4 ఇటుకో 5 ఇటుకో ఇంత తెచ్చుకొని తాగురా అని ఇంత పక్క జబ్బులకి తీసి ఆయన వరకు ఇస్తాడు. ఈ ఇస్తే ఏదో అని సోపతిగాడో దగ్గరోడో చుట్టపోడో తిన్నా దానికి అర్థం ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ నాడు వాడి వీడిని వెళ్తాడు కానీ పెడతాడు. ఈయన సోపతి గారిని వెళ్తే వీడు సోపతి గాడు వాని చుట్టాన్ని వెళ్తాడు ఈ లగ్గానికి. ఎందుకంటే ఇక్కడ తాగడు పుక్కానికి వస్తుంది కదా. ఫ్రెండ్స్ ఒకసారి చూడండి, ఒక పెళ్ళికి మంది ఎవరు చేస్తారో తెలియదు, అది ఏడికి వస్తుందో తెలియదు, ఎవరు తాగుతారో తెలియదు, తాగిన వాళ్ళు ఏం జరుగుతుందో కూడా ఎవరికి తెలియదు. పిల్లల అయ్యవ కానీ పిల్లగాని వాళ్ళ అయ్యవ కానీ ఏదో కార్యక్రమం మంచి ఒడ్డెక్కాలి, పూలతో తిప్పలు కాకుండా ఉండాలి అనుకుంటారు. మనకి అవ్వని అనుకోం. తాగినవా, ఏడెగురుతున్నావు మనకే తెలియదు, ఏం చేస్తున్నావు మనకే తెలియదు, ఏం చేస్తున్నావు మనకే తెలియదు, ఏం చేస్తున్నావు మనకే తెలియదు. ఇక తాగిన వాళ్ళే, ఈ తాగిన వాళ్ళు ఎగురుడు ఎక్కడ మళ్ళా ఓ 8 9 10 మంది చూడంగా ఎగురుడు కాదు. 12 దాటిన వాళ్ళు, 1 దాటిన వాళ్ళు 2 3 సింహం చీకట్లు ఎగరాలి. సింహం చీకట్లు ఎగురితే మనకు ఆస్కార్ అవార్డులు పెడతారు. ఇక మనకు ఆస్కార్ అవార్డులు పెట్టి మనల్ని మంచిగా ప్రజెంటేషన్ చేసి, ఇగో ఈ సారు ఎవ్వరు లేకముందు డీజే పర్మిషన్ లేకుండా డీజే పర్మిషన్లు తెచ్చుకొని
రాత్రి 12కి 1కి ఎగిరిండి అని చెప్పి ఆస్కార్ అవార్డు పెడతారు మనకు నెత్తి మీద కిరీటాలు పెడతారు. ఆడు శివాంట లగ్గం చేసుకొని ఏదో కార్యక్రమం ఒకటి ఎక్కించుకున్నాం చూస్తే వాడిని ఇంటికి కొనియారు. మేము ఉండగా నువ్వు ఎట్లా పోతావు? మరి వాడు తాగిపించిన కళ్ళే ఆడ ఇచ్చినప్పుడు కళ్ళే తాగుతారు, ఆయన ఇంటికి కొనియారు. ఏమనంటే లొల్లి. నువ్వు ఎట్లా పోతావురా? అసలు మమ్మల్ని ఎందుకు పిలిచినవురా? ఓ లొల్లి. పాపమ్మ నాకు పొలవాడు మా పొలవాడు ఒకటి మా ఆడకట్టు పొలవాడు లగ్గం చేసుకుంటు శివాంట లగ్గం చేసుకుంటూ ఇంత మంది తెచ్చిండు. తాగాలి, తినాలి, తాగాలి, టైం ప్రకారం ఎగురాలి, టైం ప్రకారం ఇంటికోవాలి. రాత్రి 2, 3 అయ్యా 4 అయ్యా 2:30కో 3:30కో లొల్లి సురు చేసిరుగా. వాడిని వీడిదన్నా వీడిని వాడదన్నా, వాడిని వీడిదన్నా వీడు వాడిదన్నా. ఏమక్కడికి వచ్చిన లొల్లిరా ఇది? ఏమక్కడికి వచ్చిన లొల్లి చెప్పు? నీ ఇంట్లోకి ఎవరో బుక్కడ తెచ్చిపెట్టేదా? మరి వాడు నీ ఏమన్నా వడ్డీ ఎక్కిండా? మరి మీ ఫ్యామిలీలో వాళ్ళని ఆడలని ఏమన్నా అన్నాడా? ఏం పనికి వచ్చింది కాదు, పనికిరాంది కాదు. అయ్యో ఎగురంగా చిన్నగా చెయ్యి తాకిందట. ఇక చెయ్యి తాకిందని వాడిని తమ్ముడు అలిగి రానివ్వడిగా. ఆ రాత్రి వాడిని ఆపుదామంటే పెద్దవాడు సోడు లేకరపా. ఇక 2కి 3కి 4కి కూడా పెద్దవాడు అంటే వాడు ఉంటాడు లగ్గమింపడి. అందరూ పోరగాలేనే. ఆయన ఆపినోడు లేడు, ఆగమన్నోడు లేడు. ఇక వాళ్ళు ఇట్టగా రాకిటపురం అయింది వాళ్ళని. వాడు వెళ్తేనే లగ్గం పోతారు, వాడు మందు చేస్తేనే తాగుతారు, వాడు సిగరెట్లో పైసలు ఇస్తేనే వెళ్తుంది. మళ్ళీ వాడు చెప్పినట్టేను మళ్ళీ మా ఇట్టమే అంటారు. అంటే నీ ఇట్టవేంద్ర నాకు ఎదరక అడుగుతా. ఆ లగ్గానికి వచ్చినోడు ఆపద సంపద అయితే అనుకోవడం 5,000 10,000 ఇచ్చేటోడు ఉన్నారు ఒక్కడన్నా. లగ్గం బాకి లేకపోతే వాడు కట్టుకుంటే మిత్తి లేకపోతే వాడు మిత్తి కూడా ఇవ్వడు. వాడు సేఫ్ అయ్యి అవసరం పడితే ఆపద అయితే 1,50,000 కావాలంటే లగ్గానికి వచ్చి కళ్ళు అయిన అట్లా ఇంత సీజన్ పెట్టుకుని ఒక్కొక్కరు 4 5 బీర్లు తాగుతాడు ఒక్కొక్కడు. 5 బీర్లు అయినోడు ఆపద ఉందిరా, పానం పోతుందిరా అంటే ఒక్కడు 50,000 మిత్తికి ఇర్రా, ఉత్తగి చెప్పురా మిత్తికి రాను ఒక్కడు కూడా 50,000 సేపు ఇష్టం ఉండడం. ఎందుకు దోస్తు 20 మంది సోపతులు 60 మంది సోపతులు ఎందుకు మనకు చెప్పు? ఒక 4 ఒక 80 ఆపతికి అక్కర నొడ్డెక్కించడం ఉంటుంది చాలు. ఈ పనికి రానోడు పనికి వచ్చినోడు లట్టుగాడు పొట్టుగాడు ఊరు ఇదా అయినోడు కానోడు లట్టుగాడు పొట్టుగాడు అంతే ఏమక్కడికి వస్తారు. మరి లగ్గానికి ఎంతమంది ఎగురుడు? 40 మంది ఎగురుతారు రాను. మరి వాని ఆపకి అయితే తెల్లారి ఒక్కడు కనవాడు. మళ్ళీ దయచేసి ఫ్రెండ్స్, నేటి యువతరానికి నా విజ్ఞప్తి ఒక్కటే, మీరు పెళ్ళి బ్రహ్మాండంగా చేసుకోండి. కానీ అందులో విలువైన ఫ్రెండ్స్ ఎంతమంది ఉంటారు? ఒక ప్లానింగ్తో పాటు ఏం చేస్తే బాగుంటుంది, వారు మన మాట వినేటోళ్ళు ఎవరు అని వాళ్ళని మన మాట ఎవరైతే చెప్పుతూ వింటారో వాళ్ళని పిలుచుకొని కార్యక్రమము ఎంత సాఫీగా ఎటువంటి ఆటంకం లేకుండా ఒక ప్లానింగ్తో చేసే వాళ్ళనే పిలవండి. అనవసరమైన గంజాయి బ్యాచ్ని పిలిచి ఆ గంజాయి బ్యాచ్తో లొల్లులు కొట్టాట్లు పంచాయతీలు పెట్టుకోకుండా మీ పెళ్ళి జీవితంలో ఎప్పుడు ఒకేసారి చేసుకుంటాం కాబట్టి ఘనంగా వైభవంగా చేసుకోండి, ఇంకా గ్రాండ్గా చేసుకోండి. ఇంకా ఫుడ్ కాడ ఇంకా లేని ఐటమ్స్ ఏమైనా ఉంటే మంచి మంచి ఐటమ్స్ పెట్టండి. అంతేగాని మందు ఇష్టం వచ్చినంత తాగిపించి వాళ్ళని గంజాయి బ్యాచ్ని పిలిపించుకుంటే వాడు ఈ పెళ్ళికి వచ్చి ఇంకోటి పెళ్ళి చేసిపోతాడు, ఇంకో 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 తలకాయలో పెట్టిపోతాడు వాడు మనకు. దయచేసి ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్.